అవినాష్ వాళ్ళ తల్లి గారు లక్ష్మి గారు ఒక లేఖ రాశారు సౌభాగ్యమ్మకి. అంటే ఈ లేఖ వార్ ఎలా చూడాలి? ఇప్పుడు అవినాష్ గారు తల్లి గారు రాశారు, దానికి ముందు సౌభాగ్యమ్మ గారు రాశారు, కౌంటర్గా రాశారు. కానీ దానిలో ఆవిడ అడిగింది ఏంటి, సరే మిగతావన్నీ కుటుంబం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే ఫస్ట్ ఆవిడ ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తివి, నువ్వు న్యాయం చేయలేదని అడిగారు. మిగతావన్నీ వాళ్ళ కుటుంబ విషయాలు అనుకుందాం. నీకోసం ఆయన సీఎం అవ్వాలనుకో కలలు కన్నాడనే కానివ్వండి, సునీత బాధపడ్డదని, నువ్వు మీ నాన్నగారు చనిపోయినప్పుడు బాధపడ్డావని, ఇవన్నీ వాళ్ళ కుటుంబ విషయాలు మనకు అవసరం లేదు. సో కానీ ఆవిడ అడిగింది ఒక హత్య జరిగింది, సో దానిలో నువ్వేం చేసావు, ఒక సీఎం హోదాలో ఉన్నావు, సో నువ్వు బాధపడినట్టు ఇప్పుడు ఈమె కూడా బాధపడుతుంది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తివి నువ్వు దీనిని నువ్వు అలాంటి వ్యక్తిగా ఉన్న సీఎంగా ఉన్న వ్యక్తివి నువ్వు అవినాష్ రెడ్డిని ఎంకరేజ్ చేయటం ఎంతవరకు కరెక్టు, ఆయన్ని ఎంపీ క్యాండిడేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడ క్వశ్చన్ సూటిగా. సో దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక దానికి మొహం చాటేసేయటమే కానివ్వండి, చెప్పాలి కదా ఖచ్చితంగా. ఆ లెటర్ నీకు రాసింది, లక్ష్మి గారికి కాదు కదా, అవినాష్ వాళ్ళ మదర్కి కాదు కదా రాసింది. సో రాసింది సీఎంకి, ఏపీ సీఎం అయినా ఆపద్ధర్మ సీఎం అయిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి రాసింది అది. సో ఆ రాసినప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం లేక చెప్పే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో సో అవినాషమ్మకి తల్లిగారైనా ఆవిడ లక్ష్మి గారితో లేఖ రాయటం, ఆవిడ బహిరంగ లేఖ. సరే వీళ్ళ బహిరంగ లేఖ ఎవరికి రాస్తున్నారు, మీరు సౌభాగ్యమ్మ గారికి రాస్తే అది మీ పర్సనల్, మీరు మాట్లాడుకోవాల్సింది. బహిరంగ లేఖ ఆవిడకి రాయాల్సింది, మీరు సీఎంనే అడగండి, అంతే కదా. ఇప్పుడు అటు అడిగినా వాళ్ళు మిమ్మల్ని అడగట్లేదు, అవినాష్ రెడ్డిని అడగట్లేదు, వాళ్ళు సీఎంని అడిగారు. సో నా కొడుకు మీద ఇలా నిందేస్తుందని ఆవిడ సీఎంని అడగాలి, అంతేగాని ఒకవేళ తప్పు లేకపోతే అక్కడ కూడా తప్పు లేకపోతే ఇందులో ఉన్న రాజకీయం ఏంటండి, లేఖలో ఉన్న రాజకీయం తప్పు లేకపోతే అడగాలి. కానీ ఇక్కడ మనకు రాజకీయం ఏంటో తెలుసా అండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం. సో జగన్మోహన్ రెడ్డి భారతి గారు రాయించుంటారు, మనకి ఇక్కడ ఓపెన్ గా కనపడేదే ఇది. సో కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకొని ఆవిడ కౌంటర్ నువ్వు రాయి, నువ్వు రాసి పక్కదారి పట్టించటమే అంతే. ఇప్పుడు ఆయనకి చెప్పే ధైర్యం లేదు, అక్కడ ఏం జరిగింది అక్కడ చెప్పితే వెంటనే సునీత గారి రియాక్షన్ ఉంటుంది. సో ఆయన హత్య గురించి డిస్కస్ చేస్తే వెంటనే షర్మిల గారు వచ్చేస్తారు, సునీత గారు వచ్చేస్తారు. సో అక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకొని లక్ష్మి గారితో పెట్టించటం. సో ఆయన సీఎం కోసం వీళ్ళు కష్టపడ్డారు, మేం కాదు అంటే మీరు కాదు కష్టపడ్డది, మేము కష్టపడ్డాం అనేటట్టు ఆవిడ లేఖలో ఉంది, అంతే. సరే మీరు ఇద్దరు కష్టపడ్డారు, దానికన్నా ముందు షర్మిల గారు కూడా కష్టపడ్డారుగా. సో మీరు ఇంపార్టెంటా, షర్మిల గారు అవినాష్ రెడ్డి ఇంపార్టెంటా జగన్మోహన్ రెడ్డికి, ఎవరిని అడిగినా చెప్పేది షర్మిల గారు ఇంపార్టెంటా, ఒకటే అక్కడ క్వశ్చన్. సో వీళ్ళు కష్టపడ్డారంట, ఎవరైతే అవినాష్ రెడ్డి వాళ్ళు కష్టపడ్డారంట ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం అని ఆవిడ లేఖలో చెప్పింది అదే. ఆ సారాంశం మీరు రాలేదు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు, సో మేమే కష్టపడ్డాం, మేమే ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నాం అని అన్నారు. సరే ఆ ఫస్ట్ వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు, షర్మిల గారు. మొత్తం తిరిగారు కదా, మొత్తం రాష్ట్రం అంతా చూసింది ఫస్ట్ నుంచి. అంటే కుటుంబ సభ్యురాలుగా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి కూడా సో ఆ కుటుంబానికి వెన్నుదన్నగా ఉన్నది ఎవరు, షర్మిల గారు. సో ఖచ్చితంగా షర్మిల గారికి ఆ ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత మీరు అది కూడా కాకుండా బ్లడ్ రిలేషన్ అక్కడ మీరు తర్వాత అది ఇంకో ఎక్కడ సెకండ్ వైఫ్కి పుట్టిన సంతానంలో వీళ్ళు అంటే సొంతం కూడా కాదు. సో అట్లా సొంతం తీసుకుంటే వివేకానంద గారు వీళ్ళు ఎక్కడో తాతకి ముత్తాతకో ఎక్కడో రెండో పెళ్ళాం అయితే వాళ్ళ సంతానంలో వాళ్ళు సో అంతేగాని వీళ్ళేం దగ్గర చుట్టరికం కూడా కాదు. ఆ సంతానంలో నుంచి లేఖ వచ్చింది. ఇప్పుడు వివేక రెండవ భార్యను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందా ఎన్నికల లోపు? వివేకానంద గారు రెండో వైఫ్ అనేది అది ఏది వచ్చినా అండి అది పర్సనల్, వాళ్ళ విషయాలకు ఉంటాయి. సరే ఆవిడైనా సమాధానం చెప్పాలిగా ఎవరు చంపారు అనేది. ఒకవేళ ఆవిడ ప్రజల్లోకి వచ్చింది, ఆమెను కూడా తీసుకొస్తారా సీన్లోకి వస్తే ఒకవేళ వీళ్ళ మాటలు విని వచ్చిందే అనుకుందాం, వస్తే ఆవిడైనా సమాధానం చెప్పాలిగా ఎలా జరిగింది అనేది. ఇప్పుడు ఆవిడకి ఒకవేళ నిజంగా భర్త మీద అభిమానమో ప్రేమో ఉంటే ఆవిడైనా ఎలా జరిగింది అనేది అయితే ఆమె క్వశ్చన్ చేయాలి. ప్రజెంట్ సీఎం ఎవరు,
ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్నది ఎవరు, ఆ బాధ్యత ఎవరికి ఉంటది? సరే మళ్ళీ ఒకవేళ ఆమె కూడా ఈ సీఎంకి చేయాల్సి ఉంటుంది. సీఎం అని అడగాలి, అడగాల్సిన క్వశ్చన్ అక్కడే ఉంది. వాళ్ళని అడిగితేనే న్యాయం జరుగుతుంది. ఎవరిని అడుగుతుంది? సరే సునీత గారు భర్త రాజశేఖర్ రెడ్డి అని అన్నారు కదా, సో అలా ఉన్నప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావని సీఎంని ఆవిడ అడగాలి. అవును, ఆవిడ అడగాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుంది కదా. సో వీడియో రిలీజ్ చేసినంత మాత్రానే అయిపోదు. ఇప్పుడు ఆయన కొడుకున్నాడు అని అంటే రేపు పొద్దున ఆ కొడుకుకైనా ఏం సమాధానం చెప్తుంది ఆ తల్లి? చెప్పాల్సిన అంటే ఆవిడ సైలెంట్ అయిపోయింది ఇక్కడ. సో వీళ్ళతోనే అంటే ఆ వీడియో అంత ఈజీగా ఎలా బయట వస్తుందండి? ఒక విషయం మీకు ఇక్కడ అర్థం కావట్లేదా? అది జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు ఆల్రెడీ ఒకసారి కలవటం జరిగింది. వాళ్ళ ఇంటికి తాడేపల్లికి కూడా ఆవిడ రెండో వైఫ్ అనే ఆవిడ వెళ్ళటం జరిగింది. ఆవిడ ఇచ్చిన ఫుటేజే కదా వీళ్ళు బయట రిలీజ్ చేస్తున్నారు. సో ఆవిడ యాక్చువల్లీ వీళ్ళతో కలిసిపోయింది, వీళ్ళకి ఫేవర్గానే ఉంది. అందుకే ఆవిడ ఎక్కడ బయట రావట్లా, బయట మాట్లాడటం లేదు. సో వీళ్ళకి ఏంటంటే ఆయన చంపింది ఎవరు, దాన్ని నిజం బయట పెట్టాలి. సో అది దాన్ని చంపిన వాళ్ళు సునీత గారు భర్త అని మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ చూపెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అనే వాళ్ళు మేము తప్పు చేసినా మమ్మల్ని అరెస్ట్ చేయండి అనేదే వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకు చేయలేదు, ఎందుకు జరగట్లేదు? అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా ఎవరు చేయించారు, ఎవరు చేశారు. ఇంకో మనకు రోజుకొక న్యూస్ తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని ఛార్జ్ షీట్లో చేర్చారు అని అన్నారు. కానీ ఇప్పుడు ఎవరని చెప్తున్నారు? పొన్నువాల ప్రభాకర్తో జగన్మోహన్ రెడ్డి చేయించాడని నిన్న బహిరంగ సభలో షర్మిల గారు చెప్పారు. సో ఇంకా ఈ 10 రోజుల్లో ఎన్ని రకాల న్యూస్ మనం వింటాము. సో దీని వెనకాల అవినాష్ రెడ్డి వెనకాల కూడా ఇంకెవరో ఉన్నారేమో పెద్ద హస్తం. సో వాళ్ళ పేర్లు కూడా బయట వస్తాయేమో. రేపు పొద్దున్న తాడేపల్లి కూడా ఫోన్లు వెళ్ళాయి ఆ టైంలో అన్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులే ఎవరో చేయించారనేదే కదా అక్కడ ఉద్దేశం. సో వాళ్ళందరూ కూడా బయట వస్తారు కదా. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి వాళ్ళు కామ్గా ఉండటం కోసం, దీన్ని బయట రానివ్వకుండా అనగదొక్కటం కోసం చేస్తున్న ప్రయత్నంలోనే ఈ 5 ఏళ్ళు కామ్గా ఉంచారు. సో రేపు పొద్దున కూడా వాళ్ళు ఎలక్షన్లో గెలవాలనే దానికి కూడా ఈ ప్రాణభయం అనేది వాళ్ళకు ఉంది. రేపు పొద్దున ఈ హత్య కేసు రేపు పొద్దున వాళ్ళందరూ జీవితాంతం జైళ్ళల్లో ఉండే అవకాశం కూడా కనపడుతుంది. రేపు తెలుగుదేశం వస్తే కానివ్వండి, రేపు సెంటర్లో బీజేపీ వచ్చిన సిబిఐ వాళ్ళ ఇది ఎన్ని రోజులు ఉంచగలుగుతాడు? అవును. సో ఖచ్చితంగా దాన్ని కేసు అంటూ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ అయితే అవినాష్ రెడ్డికే ఉన్నాయి కదా, ఆయనే దోషి అనేది, ఆయన దోషి అనేది అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా ఆయన ఇరుక్కునే అవకాశం ఉంది. సో ఆయన ఇరుక్కుంటే ఎవరి పేర్లు బయట పెడతాడా అనేది భయంతోనే ఇప్పటి వరకు ఆయన్ని సేవ్ చేస్తూ వస్తున్నారని అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది.